అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల కమిషన్ తరఫున విజయనగరం పట్టణంలో ఎపెక్స్ కాలేజీలో ఏవైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ, అలాగే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కానీ, అలాగే కస్తూర్బా హాస్టల్లో రెసిడెన్షియల్ స్కూల్స్ అందరితో కూడా ఈరోజు డ్రగ్స్ నియంత్రించడానికి చేపట్టవలసిన చర్యల గురించి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అన్ని కళాశాలలో ప్రిన్సిపాల్స్ని అలాగే యాజమాన్యాలని పిలిపించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో చూస్తున్నాం ఎక్కువ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇదివరకు అయితే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటే సోషల్ మీడియా లేకపోతే ఇంటర్నెట్ లేకపోతే రకరకాల మత్తు పదార్థాలు ఇవన్నీ అనుకున్నాం. కానీ ఈరోజు ఎక్కువ డ్రగ్స్ పదార్థాలు ఉపయోగించడం వల్ల యువత కానీ లేకపోతే విద్యార్థులు కానీ పెడదామని బట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల దీన్ని మనం ఈరోజు కోకడ పేర్లతో ప్రకటించకపోతే భవిష్యత్తు కూడా రాష్ట్రం కానీ దేశం కానీ అంధకారంలోకి వెళ్తుందని అనుకుంటున్నాం. ఆ నేపథ్యంలో మేము ఏం చేస్తున్నట్టు రాష్ట్ర బాల హక్కుల కమిషన్ తరఫున 26 జిల్లాల్లో కూడా ఏదైతే మాకు సంబంధించిన 28 డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ 28 డిపార్ట్మెంట్ హెచ్ఓడలతో కూడా మీటింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4 జిల్లాలు కంప్లీట్ చేయడం జరిగింది. విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం అలాగే శ్రీకాకుళం కూడా చేయడం జరిగింది. 30వ తేదీన 31వ తేదీన బాపట్ల అలాగే ఒంగోలు కూడా చేయడం జరుగుతుంది. నిన్న మొన్న కూడా నంద్యాల అలాగే కర్నూలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది యువత కూడా చాలా పెడదవ పడుతున్నారు. అందువల్ల మనం ఏం చేస్తున్నట్టు విద్యా సంస్థలని మనం టార్గెట్ చేసి విద్యా సంస్థల్లో ఒక కమిటీలు ఏమని చెప్తున్నాం. ఏదైతే విద్యార్థులు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ప్రతి విద్యార్థులు 20 మంది నుండి 25 మందితో ఒక కమిటీలు ఏమని చెప్తున్న చిల్డ్రన్స్ క్లబ్లే, దాన్నే ప్రైవేట్ క్లబ్స్ అంటారు. ఆ కమిటీలు 20 మంది నుండి 25 మందికి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, వాళ్ళని ఒక కమిటీలు వేసి రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టేసి అవన్నీ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల కాలంలో గత నెల 30వ తేదీన ఢిల్లీ స్థాయిలో ఒక భారీ ఎత్తున 29 రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలతో ఒక భారీ స్థాయిలో ఒక మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు, ఇండిపెండెంట్ హోమ్ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది. అలాగే ఒక్కొక్క జిల్లా నుండి కూడా ఒక్కొక్క రాష్ట్రం నుండి కూడా ఒక్కొక్క జిల్లా కలెక్టర్ ఎవరైతే బాలలతో బాగా పనిచేస్తున్నారో జిల్లా కలెక్టర్ని కూడా పిలవడం జరిగింది. భారీ ఎత్తున ఏదైతే ఈ మారక ద్రవ్యాలను కానీ మత్తు పదార్థాలను నియంత్రించడానికి ఏమైతే చర్యలు చేపట్టాలని కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యాశాఖ, వైద్య శాఖ, పోలీస్ శాఖ, అలాగే మన ఎక్సైజ్ శాఖ, ఎస్సీబీ వీళ్ళందరూ కూడా వీళ్ళు భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని దీనిగా పెట్టేసి ప్రతి జిల్లాలో కలెక్టర్ గారి అధ్యక్షతన ఒక జాయింట్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేయడం జరిగింది, ఒక 18 పాయింట్లతో. ఆ జాయింట్ యాక్షన్ ప్లాన్ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా రివ్యూలు చేస్తూ ఎవరైతే 28 డిపార్ట్మెంట్లు ఉన్నారో వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. చర్చించి ఆ రిపోర్ట్స్ని కూడా పెట్టడం జరుగుతుందని మేము చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ వాళ్ళతో ఈరోజు ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అలాగే రేపు మంగళవారం కూడా విశాఖపట్నం జరుగుతుంది. 26 జిల్లాలో కూడా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈరోజు పేపర్లు చూస్తే సుమారుగా 4-5 ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈ ఇష్యూస్ జరుగుతున్న కారణం ఏంటంటే మెయిన్ ఈ డ్రగ్సే. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అవ్వచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ గారు అవ్వచ్చు, అలాగే విద్యాశాఖ మంత్రి వాళ్ళు అవ్వచ్చు, దీని మీద 100 days యాక్షన్ ప్లాన్ తయారు చేసి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడ కూడా డ్రగ్స్ కానీ గంజా కానీ ఏది కూడా ఎక్కడ కూడా సప్లై కానీ లేకపోతే దాన్ని నియంత్రించడానికి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికబద్ధంగా కార్యక్రమం రూపుదిద్దించడం జరుగుతుంది. అందులో కూడా మేము కూడా మొన్న కూడా ఆల్ డిఈఓస్తో ఏదైతే 26 జిల్లాలకు సంబంధించిన డిఓస్తో కూడా మేము వెబినార్ మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి స్కూల్లో అవేర్నెస్ పెట్టించడం, అలాగే ఐఈసీ మెటీరియల్, హోర్డింగ్స్ కూడా పెట్టించడం జరుగుతుంది. ఈ 100 రోజుల్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి దీన్ని పూర్తి స్థాయిలో కోకడ వేలతో నియంత్రణ చేయడానికి బాల హక్కుల కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇంకో విషయం అంటే మన మీడియా మిత్రులు కూడా చెప్తున్నాం, ఏదైతే ఇటువంటివి కూడా, ఎందుకంటే ఈ 4 గోళ్ల మధ్య జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలని బాహ్య ప్రపంచానికి ఇటువంటి కార్యక్రమాలు బయటికి వెళ్ళాలంటే వన్ అండ్ ఓన్లీ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. కాబట్టి దయచేసి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుందంటే వీటి మీద కూడా ఈ డ్రగ్స్ వాడడం వల్ల ఈ డ్రగ్స్ని నియంత్రించడానికి కూడా మీరు కూడా భాగస్వామి అయ్యి విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా మా చైల్డ్ రైట్స్ కమిషన్ తరఫున మీ అందరిని కూడా కోరడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.